ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల, కొమురంభీం, ఆసిఫాబాద్ జిల్లాల మహిళా శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్గా నియమితురాలైన అత్తి సరోజ ప్రమాణ స్వీకార మహోత్సవం వైభవంగా జరిగింది. శుక్రవారం మంచిర్యాల సమీపంలోని పద్మావతి గార్డెన్స్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం ప్రభుత్వ విప్ నల్లాల ఓదలు, పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, కోవా లక్ష్మిల చేతుల మీదుగా అత్తి సరోజను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నల్లాల ఓదలు మాట్లాడుతూ అత్తి సరోజకు ముఖ్యమంత్రి సముచిత పదవి ఇచ్చారని అన్నారు. ఎంపీ సుమన్ మాట్లాడుతూ పదవులు రాలేదని ఎవరు నిరుత్సాహపడవద్దని కోరారు. పదవులు రాని ఆశావాహులను చూస్తే బాధగా ఉంటుంది, కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ అర్హులకు తప్పకుండా నామినేటెడ్ పదవులు ఇస్తారని ఆయన భరోసా ఇచ్చారు. అంగన్వాడీ కేంద్రాలను అత్తి సరోజ పర్యవేక్షణలో బలోపేతం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలనే లక్ష్యంతో మహిళలకు ఉన్నత పదవులు ఇస్తున్నారని చెప్పారు. అందులో భాగంగా గత 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న సరోజకు పదవి కట్టబెట్టారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి పాటుపడుతుందని మంచిర్యాల పురపాలక సంఘం చైర్పర్సన్ మామిడిశెట్టి వసుంధర అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నల్లా శంకర్, జెడ్పీటీసీ రాచకొండ ఆశాలత, ఎంపీపీ బేర సత్యనారాయణ, జిల్లాలోని ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొని సరోజను సన్మానించారు. ఇందాక నేను పెద్దపల్లిలో గమనించింది, ఇక్కడ కూడా గమనించింది ఏంటంటే సహజంగానే ఉద్యమకారులకు అవకాశాలు వచ్చి ముఖ్యమంత్రి గారు పదవులు ఇచ్చినప్పుడు ఇలాంటి కార్యక్రమాలు మనం చేసినప్పుడు వాళ్ళ లోపల ఆనందంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎవరికైతే పదవులు రాలేమో వాళ్ళని చూస్తే కొంచెం బాధ అనిపిస్తుంది. ఒకటి. రెండవది ఏంటి, ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారికి ఏ జిల్లాలో, ఏ నియోజకవర్గంలో, ఏ మండలంలో 2001 నుంచి లేదా 2001 తర్వాత మధ్యలో వచ్చిన వాళ్ళు కానీ, ఉద్యమం సందర్భంలో కానీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చినా కానీ ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ స్థాయిలో పనిచేసిండ్రు, పార్టీ కోసం కష్టపడ్డారు, ఉద్యమంలో కష్టపడ్డారు, వాళ్ళందరికి సంబంధించి సమగ్రమైనటువంటి సంపూర్ణమైనటువంటి అవగాహన కేసీఆర్ గారికే ఉంది. కాబట్టి ఎవరికి ఎప్పుడు ఏం చేయాలో కేసీఆర్ గారు సరైన సమయంలో ఆ రకంగా గౌరవిస్తారు. 3 ఏళ్ళుగా మా సరోజాకు ఊగే నాకు ఫోన్లు చేస్తుంది, ఏంది మా సంగతి, ఎక్కడ ఎవరికి ఏ పదవి ముఖ్యమంత్రి గారు ప్రకటించినా నేను అనుకుంటుంటే ఇక రాలేదేది ఫోన్ అనుకుంటుంది. నాకు ఫోన్ కాల్ వస్తుంది, ఒకసారి ఎంత పోతుంది, 2 సార్లు ఎంత పోతుంది, ఇక కంటిన్యూస్గానే కొట్టేది. నేను ఫోన్ ఎత్తకపోతే లాస్ట్ మా ఆవిడకి ఫోన్ చేసేది, ఏది మా పరిస్థితి అనేది నేను బాగా చెప్పేది. సీఎం గారికి కొత్తగా ఎవరు చెప్పుడు ఉండదు. చెన్నింట్లో కూడా మనం చాలా స్పీడ్ అవుతాం. ప్రాంతంలో కష్టమైనటువంటి సహకారంతో మనమంతా కూడా సమన్వయంతో ముందుకు పోదామని తెలియజేస్తూ ఇవాళ అవకాశాలు వచ్చినటువంటి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అవకాశాలు రానటువంటి వాళ్ళు కూడా చాలా మంది గర్వంగా ఉన్నారు. ఎవరు కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. అందరికీ, కొందరికి పార్టీలో, కొందరికి ప్రభుత్వంలో, అందరికీ కూడా సరైన సందర్భంలో సముచితమైనటువంటి స్థానం కల్పిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మనం గుండెలు చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా, ఎక్కడ మాట్లాడినా అన్నా బాగున్నావా, తమ్ముడు బాగున్నావా, చెల్లె బాగున్నావా అని చెప్పి కడుపు నిండా మాట్లాడి కడుపు నింపే విధంగా మన స్ఫూర్తిగా ఉన్నటువంటి అక్కకు నిజంగా మరి మహిళా శిశు సంక్షేమ, అదేవిధంగా దివ్యాంగుల, అదేవిధంగా వృద్ధుల మరి 2 జిల్లాల మరి ఆర్గనైజర్గా రావడం నిజంగా మా అందరికీ, ఇక్కడ కూర్చున్న మా అక్క జిల్లాలో కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పి భావిస్తా ఉన్నాను. మీ సంతోషాన్ని వ్యక్తపరచాలి. ఎందుకంటే ఇంత మంచి మనసున్న అక్క
మరి ఆర్గనైజర్ కావడం అనేది నిజంగా మనందరి అదృష్టంగానే మనం భావించాల్సి. నాకైతే మా ఇంట్లో అక్కనే ఆర్గనైజర్ అయినంత ఫీలింగ్ నా మనస్ఫూర్తిగా కలుగుతా ఉన్నది. ఇంకా మరిన్ని ఉన్నత పదవులు చేసుకోవాలని చెప్పి, మరింత ఉన్నత శిఖరాలకు అక్క ఎదగాలని చెప్పి మనసారా కోరుకుంటూ, నాకు హరితార కార్యక్రమం కనుక మీకు ఉండడం వల్ల నేను ముందు పోతున్నా. నన్ను సోదరమణి అత్తి సరోజ గారు, మీరు చూస్తున్నారు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా మహిళల విషయం ఒకసారి ఆలోచించలేదే, ఈ ప్రభుత్వం పూర్తి ఒక చిత్తశుద్ధితోటి మహిళలకి ప్రభుత్వం మీద ఒక విశ్వాసం నమ్మకం ఉండే విధంగా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన మహోన్నత వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఒకనాడు ఆడబిడ్డ పుడితే ఆ ఇంటికి భాగం అనుకున్నారు. కానీ మన ముఖ్యమంత్రి ఆలోచన ఆడబిడ్డ ఇంటికి భారం కాదు, ఆడబిడ్డ ఇంటికి లక్ష్మి. ఆ ఆడబిడ్డను బ్రహ్మాండంగా మనం పెళ్లి చేయాలా. ఒక సందర్భంలో కుటుంబం పేదత్వం ఉంటే ఆ బిడ్డకు బ్రహ్మాండంగా పెళ్లి చేయాలని ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు కళ్యాణ లక్ష్మి అనే కార్యక్రమం పెట్టి ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో వేలాది మందికి, ఒకనాడు ఎస్సీ ఎస్టీలకైతే, మరొకనాడు బీసీలకైతే, మరొకనాడు పేదతో ఉన్న ప్రతి ఆడబిడ్డకి బ్రహ్మాండంగా పెళ్లి చేయాలి మన ముఖ్యమంత్రి గారు. ఇంకా దీన్ని ఈ మహిళలు ఒక్కడికి అన్ని రంగాలు అభివృద్ధి చేయాలని ఏ పథకం తీసుకున్నా మహిళలకు ఇచ్చే కార్యక్రమం మనం చూస్తున్నాం. ఈరోజు అంగన్వాడీలో కూడా అంగన్వాడీ పిల్లల్ని కూడా ఆ స్కూల్ని మోడర్నైజ్ చేయాలి, ఇంగ్లీష్ బోధన చేయాలి. ఆలోచనతో ప్రభుత్వం ముందు పోతున్న సందర్భాలు. నాపై అభిమానంతో ఉన్నటువంటి మా తమ్ములకు, అన్నలకు, అక్కడికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ పదవి నాపై నమ్మకంతో, ఎంతో నమ్మకంతో ఇచ్చినటువంటి మా ముఖ్యమంత్రి గారికి మంచి పేరు చేస్తూ, నా పక్క నుండి చెప్పినటువంటి మా ఎమ్మెల్యేలకు కానీ, మా ఎంపీ గారికి కానీ వారికి కూడా మంచి పేరు చేస్తూ జిల్లాలో నెంబర్ 1గా నేను పేరు తెచ్చుకుంటానని తెలియజేస్తూ, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచార హార్బాటం తప్ప తెలంగాణకు చేస్తున్నది ఏదీ లేదని కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఆరోపించారు. శుక్రవారం మంచిర్యాలలో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ కేసీఆర్ తప్పుడు ప్రకటనలతో ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి హరితాహారం కార్యక్రమం వట్టి మాయా అని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో 2 విడతల్లో 80 కోట్ల మొక్కలు నాటినట్లు ప్రభుత్వం ప్రకటించగా మొక్కలు ఎక్కడ పెరిగాయో ప్రభుత్వంకే తెలుసని ఆయన ఎద్దేవా చేశారు. మొక్కలు నాటినట్లు చెబుతున్న ప్రభుత్వ రెక్కల ప్రకారం తెలంగాణ మొత్తం మొక్కలమయం కావాలని ఆయన అన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తానని డబుల్ బెడ్రూమ్, 3 ఎకరాల పొలం, KG2 PG పథకాలు ఎక్కడ అమలు అవుతున్నాయని ఆయన ప్రశ్నించారు. ఈ సమావేశంలో మహిళా నాయకురాలు కొక్కిరాల సురేఖ, పడాల మాధవి, సింగిల్ విండో చైర్మన్ చుంచు ఆనంద్, ఎంపీటీసీ బాకం నాగేష్ తదితరులు పాల్గొన్నారు. చారణ మురిగికి బారణ మసాలా అన్నట్టు చెట్ల సంగతి దేవుడు కానీ పేపర్ అడ్వర్టైజ్మెంట్లు, ప్రచారాలు, హంగామా ఇదైతే ఎక్కువ కనబడదు. మీ ద్వారా కేసీఆర్ గారిని అడిగేది ఏంటంటే, ఆ కన్సర్న్ మంత్రి గారిని అడిగేది దీనికన్నా ముందు 2 విడతల హరితహారం చేసింది. 2 సార్లు ప్రతిసారి 40 కోట్ల మొక్కలు నాటినామని చెప్తారు. 2 సార్లు 40 కోట్లు అంటే 2 సార్లు కలిపితే ప్రతిసారి 40 కోట్లు అంటే 2 సార్లు కలిపితే 80 కోట్ల మొక్కలు అయినాయి. 80 కోట్ల మొక్కలు అంటే ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ చూసినా మొక్కలే కనబడదు, ఎక్కడ మొక్కలు కనబడతారు. 80 కోట్ల మొక్కలు నాటిండ్రా, నాటితే వాటికి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి మొక్కలకు ఎట్లెట్లా చేసింది, ఎక్కడ ఏ జిల్లాలో నాటింది మొక్కలు, ఒక్కొక్క మొక్కకు ఎంత ఖర్చు పెట్టింది, 80 కోట్లలో ఎన్ని ఉన్నాయి, ఎన్ని పోయినాయి. రుణాలు దొరకపోవడంతో ఏం జరిగిందంటే వాళ్ళు రైతులకు ఏం జరిగిందంటే వాళ్ళు ప్రైవేటు వ్యాపారస్తుల దగ్గర, ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అప్పు తీసుకొని బ్యాంకులలో పావుల వడ్డీకి 7% వడ్డీ, పావుల 7% వడ్డీ, 7% వడ్డీ కూడా వాళ్ళు సరైన సమయంలో పడితే అది కూడా మాఫ్ అవుతుంది. రైతు దగ్గర కార్డు ఉంటుంది. రైతు పోయి ఎరువుల వస్తాల కోసం పోతే రైతు పోతే ఆ డబ్బులు ఇవ్వమంటాడా, కార్డు పెట్టమంటాడు. డబ్బులు ఇద్దామంటే బ్యాంకులకు పోతే డబ్బులు ఇస్తలేడు. ఎరువుల బస్తాలు లేకుండా వ్యవసాయం చేయలేడు. కూలీలకు డబ్బులు ఇవ్వాలి, కూలీలు డబ్బులు లేకుండా రాదు. కూలీలకు క్రెడిట్ కార్డు ఇస్తాడు తీసుకో. ఇన్ని రకాల అవస్థలు పడి వాళ్ళ వ్యవసాయ పరిస్థితులు ఉన్నాయి. అసలు రైతుల ఎందుకు పుట్టినామనే లెవెల్లో బాధపడతాం రైతులు. ఆ వాగ్దాన్ని నెరవేర్చుకోవాలంటే ఇప్పటివరకు ఎందరికైతే రైతులకు డబ్బులు రిలీజ్ చేసారో వాళ్ళ అకౌంట్లో ఎంత వడ్డీ అయింది ఈ 4 సంవత్సరాలకు, ఈ 4 సంవత్సరాల వడ్డీ ఆ అకౌంట్లో కట్టి వాళ్ళ పాస్బుక్లు రిలీజ్ చేయాల్సిన బాధ్యత కేసీఆర్ మీద ఉంది.
మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ భవనాల సముదాయం కాలేజ్ రోడ్లోని భూదాన్ యజ్ఞం స్థలంలోనే నిర్మించాలని టీఆర్ఎస్ నాయకుడు తూలా మధుసూదన్ రావు డిమాండ్ చేశారు. శుక్రవారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మధుసూదన్ రావు మాట్లాడుతూ భూదాన్ యజ్ఞం స్థానంలో కలెక్టర్ భవన సముదాయం నిర్మిస్తామని చెప్పిన కలెక్టర్ ఇప్పుడు ఎవరి ఒత్తిడి వలన మనసు మార్చుకున్నారని ప్రశ్నించారు. కలెక్టర్ కార్యాలయం భవనాల నిర్మాణాల ప్రతిపాదన ఒక్కసారిగా ఎందుకు మారిందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. భూదాన్ యజ్ఞం స్థలం ఆక్రమితదారుల ఒత్తిడి ఫలితంగానే ప్రతిపాదన మారిందని ఆయన అన్నారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ప్రతిపాదన ఎందుకు మార్చవలసి వచ్చిందో ప్రజలకు జవాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. భూసారం పటిష్టంగా లేదని జవాబిస్తున్న అధికారులకు ఆ ప్రాంతంలో దశాబ్దాల క్రితం నిర్మించిన భవనాలు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. విల్లాలు ఎలా నిర్మిస్తున్నారు? ఒకవేళ భవనాల నిర్మాణంకు అనువు కాకపోతే మున్సిపల్ అధికారులు ఎలా పర్మిషన్ ఇచ్చారని ఆయన అన్నారు. కలెక్టర్ కార్యాలయాల భవనాల సముదాయం కాలేజీ రోడ్లోనే నిర్మించాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరుతూ లేఖ రాశారని ఆయన తెలిపారు. ఆ భూమిలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం అయితే లేదు, అది భూమి కుంగిపోతుంది, అక్కడ భవనాలు నిర్మించడానికి అనుకూలంగా లేదని ఒక రూమర్స్ ఇవాళ ఏదైతే పుకార్లు బజార్లో వచ్చినాయో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కలెక్టర్ గారు కూడా మరి ఈ విషయంలో స్పందించాలి, వారు మరి ప్రజలకు చెప్పాలి, మరి నిజంగా కుంగిపోతుందని చెప్పి అదే ఉద్దేశంతో మీరు షిఫ్ట్ చేస్తున్న బిల్డింగ్ని అక్కడి నుంచి కట్టద్దని చెప్పి ఆలోచన ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ భూదాన యజ్ఞం బోర్డు సంబంధించినటువంటి భూమి వందల కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి. అది మేము గత 11 సంవత్సరాల నుంచి 2004 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా పరిశ్రమిస్తూ ఇవాళ కష్టపడుతూ మేము దాన్ని వల్ల ఒక స్టేజ్ పట్టుకొచ్చి వాళ్ళ కాపాడుకోవడం జరిగింది. తప్పు 2016 జనవరి నెలలో హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది, కామన్ ఆర్డర్ ఇచ్చిండ్రు. ఎవరైతే పిటిషన్ ఎవరైతే మా మీద వేసిండ్రో కలెక్టర్ మీద నా మీద అందరి మీద భూమిని కబ్జా చేద్దామని చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరైతే ఉన్నారో ఆయనకు అగైనెస్ట్ గా ఈ భూమిని గవర్నమెంట్ చట్ట ప్రకారంగా తీసుకోవాలని చెప్పి హైకోర్టు డైరెక్షన్ 2016లో ఇచ్చింది. ఈ యొక్క పత్రాన్ని మేము మళ్ళీ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ సతీష్ అన్నగారికి, దివాకర్రావు గారికి, అదేవిధంగా చీఫ్ మన విప్ ఓదన్న గారికి, అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి దుర్గం చిన్నన్న గారికి కూడా ఈ యొక్క ఈ ట్రస్ట్ లో జరుగుతున్నటువంటి మోసాల గురించి, ఇక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి అన్ని కూడా వారికి క్లియర్ గా చెప్తాము. ఖచ్చితంగా ఈ భూమిని కాపాడుకునే విషయంలో మేము ఏమాత్రం కూడా వెనుక తగ్గలేదు. ప్రభుత్వమే పునరాలోచన చేసి ప్రజల పక్షాన్ని నిలబడి ఆ భూమిని కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. మంచిర్యాల పురపాలక సంఘం పరిధిలోని పారిశుద్ధ విభాగంలో పనిచేసే కార్మికులకు 2 పూటల పని విధానం, రాత్రివేళ పనులు రద్దు చేయకపోతే ఆగస్టు నుంచి సమ్మె చేస్తామని మున్సిపల్ కాంట్రాక్టర్ కార్మిక సంఘం అధ్యక్షుడు హరికృష్ణ తెలిపారు. శుక్రవారం మంచిర్యాల పురపాలక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో హరికృష్ణ మీడియాతో మాట్లాడుతూ కార్మికులను శ్రమ దోపిడికి గురి చేస్తున్నారని ఆరోపించారు. రాత్రివేళ పని చేయాలని ఆదేశించడం సబబు కాదని ఆయన అన్నారు. మున్సిపల్ కాంట్రాక్టర్ కార్మికుల కొత్త వేతనాలు పెంచాలని కోరుతూ పాలకవర్గం ప్రభుత్వానికి నివేదిక పంపాలని ఆయన కోరారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ మామిడిశెట్టి వసుంధరకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వసుంధర మాట్లాడుతూ కార్మికుల డిమాండ్లపై ఎమ్మెల్యే, కమిషనర్తో పాటు పాలకవర్గ సభ్యులతో చర్చిస్తానని అన్నారు. వేతనాల విషయంపై ప్రభుత్వంకు నివేదిక పంపిస్తానని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షుడు గోగర్ల ఆశయ్య, ప్రధాన కార్యదర్శి మాడుగుల తిరుపతి, వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సయ్య, వర్కింగ్ జనరల్ సెక్రటరీలు తిరుపతి, నర్సయ్య, రవి, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. అయితే రాత్రిపూట పని పెట్టిందో రాత్రిపూట పని రద్దు చేయండి. ఎందుకంటే వర్షాకాలం కానీ ఇతర వాళ్ళు కూడా మనకి ఈరోజు మంచిర్యాల మున్సిపాలిటీలో మరి గత 10 రోజుల నుండి 2 పూట్ల పని విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాని వద్దని కార్మికులు ఈరోజు ఒకటే పూట పని పెట్టాలని, అలాగే రాత్రి పూట పనిని ఎత్తివేయాలని, మరి వాళ్లకు ఈరోజు ధరలు ఎక్కువ అవడంతో చాలీ జీతంతో మరి తక్కువ జీతం ఉన్న దృష్ట్యా మరి ప్రభుత్వానికి కూడా తెలియజేయాలని వారి డిమాండ్స్ 3 ప్రకటించడం జరిగింది. తప్పకుండా వాళ్ళు మురికి చెత్త లోపల మరి పనిచేస్తున్నారు కాబట్టి వారి కోరికలు మరి 2 పూటల పని విధానాన్ని, మరి రాత్రిపూట పని విధానాన్ని కమిషనర్ గారితో, గౌరవ ఎమ్మెల్యే గారితో చర్చించి, మా మున్సిపల్ కౌన్సిల్ను కూడా చర్చించి మరి వారి కూర్చోబెట్టి మరి మాట్లాడడానికి మేము అంగీకరించడం జరుగుతుంది. అలాగే ఇంతకుముందు కూడా
ఎంపీ గారి దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా వేతనాలు పెంచాలని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి మంచిర్యాల మున్సిపల్లో పనిచేస్తున్నటువంటి మరి కాంట్రాక్ట్ కార్మికులకు నేటి వరకు కూడా సరైనటువంటి మరి న్యాయం జరగడం లేదు. మరి కార్మికుల పక్షాన వాళ్ళకి న్యాయం జరిగేందుకోసం మరి మంచిర్యాల జిల్లా మున్సిపల్ కాంట్రాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ కార్యక్రమం ముందు ధర్నా కార్యక్రమం మరి చేపట్టడం, మున్సిపల్ కార్మికులకు 2 పూటల పనిదినాన్ని మరి భారం మోపడం, రాత్రి వేళలో మరి పని భారం మోపడం, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మరి హైదరాబాద్లో ఉన్నటువంటి కార్పొరేషన్లకు వేతనాలు పెంచి మరి మున్సిపాలిటీ వేతనాలు పెంచకపోవడం వంటిగా నిరసిస్తూ ఈరోజు మరి అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి అన్నిటి మీద కూడా మరి చైర్మన్ గారికి మెమోరాండం సమర్పించడం, కమిషనర్తో మాట్లాడి తక్షణ వెంటనే రద్దు చేయాలని కూడా మేము ఇలా డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా వేతనాల కోసం తప్పనిసరి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేసి మరి వేతనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపించవలసిందిగా మేము మరి గౌరవ చైర్మన్ గారిని అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఈ సందర్భంగా కోవడం జరుగుతుందని, ఇవన్నిటి మీద కూడా మరి సానుకూలంగా స్పందించకుంటే ఏదైతే మరి 31 తారీఖు నాడు మేము పెద్ద ఎత్తున మున్సిపల్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ నిరాదీక్ష కూడా చేపట్టడం జరుగుతుంది. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.